గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. మనకు పాలిటీ లోపల కొన్ని విషయాలను ఒక 10, 15 విషయాలను అక్కడ ఉన్నటువంటి తెలుగు పదాలతో టైప్ చేసి సింపుల్‌గా కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మొట్టమొదటిది భారతదేశం లోపల మనకు 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం ఎన్ని సార్లండి? 3 సార్లు. ఈ 3 సార్లు విధించినప్పుడు అప్పుడున్న రాష్ట్రపతులు ఎవరెవరు అని అడిగితే కొంచెం హీరోల తోటి పేర్లు జ్ఞాపకం పెట్టుకోండి. ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ అనుకోండి, తర్వాత వెంకటేష్ గారు అనుకోండి, తర్వాత కమెడియన్ ఆలీ అనుకోండి. కృష్ణ ఫర్ కృష్ణన్, ఏ కృష్ణన్? సర్వేపల్లి రాధాకృష్ణన్. మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఎవరండి మన రాష్ట్రపతి ఎవరు? రాధాకృష్ణన్. సో హీరో కృష్ణ అనుకోండి, కృష్ణన్. నెక్స్ట్ వెంకటేష్ అంటే వెంకటగిరి. రెండవసారి విధించినప్పుడు రాష్ట్రపతి ఎవరండి? వెంకటగిరి. మూడోసారి విధించినప్పుడు కమెడీ యాక్టర్ ఆలీతో జ్ఞాపకం పెట్టుకోండి, ఆలీ అహ్మద్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎన్నోసారి? మూడోసారి. మొదటిసారి కృష్ణ హీరో ఫర్ కృష్ణన్, రెండోసారి వెంకటేష్ ఫర్ వెంకటగిరి, మూడోసారి కమెడియన్ యాక్టర్ అలీ ఫర్ అలీ అహ్మద్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఇట్లా ఈ ముగ్గురిని మనకు జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రపతుల యొక్క సీక్వెన్స్ జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ మనకు రాష్ట్రపతికి పార్లమెంటు ఏదైనా బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపించిన తర్వాత రాష్ట్రపతి దాన్ని ఆమోదిస్తున్న చట్టంగా మారుతుంది, యాక్టివేట్ అవుతుంది. సో పార్లమెంటు పంపించినటువంటి బిల్లును రాష్ట్రపతి ఆర్టికల్ వీటో అధికారం అనే ఒక అధికారం ఉంటుందండి రాష్ట్రపతికి. సో ఆర్టికల్ 111 ప్రకారం 111 ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఇక్కడ టోకు పైన జట్కా రాస్తాం కదా, సో ఇట్లా 3 రాయండి. ఎన్ని రాయండి? 3 రాయండి. సో ఆర్టికల్ 111 ప్రకారం ఈ టాకు పైన ఒకటి ఉంది కదా, ఇంకొక రాయండి, యాడ్ చేయండి. సో ఆర్టికల్ 111 ప్రకారం రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు, ఆమోదం తెలపకుండా ఉండవచ్చు, తిరస్కరించవచ్చు. మూడోది పునఃపరిశీలనకు పంపించవచ్చు లేదా మౌనంగా ఉండవచ్చు. ఈ 4 ఏదైనా చేయవచ్చు. ఆమోదం తెలపవచ్చు, ఆమోదం తెలపకుండా తిరస్కరించవచ్చు, పునఃపరిశీలన పంపించవచ్చు, ఏమి చేయకుండా మౌనంగా ఉండవచ్చు. సో ఇవన్నీ కూడా దేని ప్రకారం అండి? ఆర్టికల్ 111 ప్రకారం ఎవరు? రాష్ట్రపతి దేనిని? పార్లమెంట్ పంపించినటువంటి బిల్లుపై తన యొక్క అస్త్రాలను ప్రయోగిస్తాడని జ్ఞాపకం పెట్టుకోండి. సో వీటిని వీటో అధికారులు అంటారు. మనకు మొట్టమొదటి వీటో అధికారం అబ్సల్యూట్ వీటో అనుకోండి. అబ్సల్యూట్ వీటో అంటే ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. ఆఫర్ అనుకోండి. ఆమోదం తెలపకుండా ఆ బిల్లును తిరస్కరించాడనుకోండి, దాన్ని ఏ వీటో అంటారండి? అబ్సల్యూట్ వీటో. దాన్ని ఏ వీటో అనాలి? అబ్సల్యూట్ వీటో. ఆమోదం తెలపకుండా తిరస్కరిస్తే అబ్సల్యూట్ వీటో. రెండవది సస్పెన్సివ్ వీటో. సస్పెన్సివ్ కొంచెం పానే ఒత్తును కొంచెం పెద్ద రాసుకోండి. సస్పెన్సివ్ వీటోలో ఏమవుతుందంటే పార్లమెంటు పంపించిన బిల్లును రాష్ట్రపతి ఇక్కడ అవుతుంది కదండి, ఫర్ పునఃపరిశీలన. ఫర్ ఏంటిదండి? పునఃపరిశీలన కొరకు మళ్ళీ తిరిగి పార్లమెంటుకు పంపిస్తారు. సో ఈ బిల్లు ఒకసారి పునఃపరిశీలించండి అని పార్లమెంటుకు పంపిస్తే ఇక్కడ పార్లమెంట్ ఏం చేస్తుందంటే సవరణలు చేస్తూ లేదా సవరణలు చేయకుండా సాధారణ మెజారిటీతో మళ్ళీ రాష్ట్రపతికి పంపిస్తుంది. రాష్ట్రపతికి పార్లమెంట్ ఆ బిల్లును పంపిస్తే అప్పుడు రాష్ట్రపతి దాన్ని ఆమోదం తెలుపుతాడు. ఈ వీటోని ఏమంటారండి? సస్పెన్సివ్ వీటో అంటారు. ఇక్కడ అక్షరంను యొక్క ఒత్తును పెద్దగా రాసుకోండి, ఎందుకంటే ఫర్ రాష్ట్రపతి ఆ బిల్లును పునఃపరిశీలనకు పంపిస్తే పార్లమెంటు సవరణ చేస్తూ కానీ సవరణలు చేయకుండా కానీ ఫర్ సాధారణ మెజారిటీతో దాన్ని మళ్ళీ పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్ ఆ బిల్లును ఏం చేయాలండి? రాష్ట్రపతి ఆ బిల్లును ఏం చేయండి? ఆమోదం తెలపాలి. ఇది ఏ వీటో? సస్పెన్సివ్ వీటో. మూడవది ఇదే బిల్లును 2/3 మెజారిటీతో పంపిస్తే దాన్ని అప్పుడు క్వాలిఫైడ్ వీటో అంటారు. 2/3 మెజారిటీతో పార్లమెంటు పునఃపరిశీలించే బిల్లును 2/3 మెజారిటీతో రాష్ట్రపతి పంపిస్తే దాన్ని ఏమంటారండి? క్వాలిఫైడ్ వీటో అంటారు. ఇక మూడవది జ్ఞాపకం పెట్టుకోండి, పాకెట్ వీటో. మూడవది ఏ వీటో అండి? పాకెట్ వీటోలో పార్లమెంటు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి ఈ రెండు ఏదేది ఆ బిల్లును తిరస్కరించకుండా నెక్స్ట్ పునఃపరిశీలనకు పంపించకుండా ఏం చేస్తారండి? నిరవధికంగా వాయిదా వేస్తాడు లేదా తన జేబులో పాకెట్లో పెట్టుకుంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి. తిరస్కరించకుండా పునఃపరిశీలన చేయకుండా నిరవధికంగా వాయిదా వేస్తూ పాకెట్లో ఉంచుకుంటాడు అనుకోండి, అప్పుడు దాన్ని ఏ వీటో అంటారండి? పాకెట్ వీటో అంటారు. పాకెట్ వీటో. మొదటి వీటో అబ్సల్యూట్ వీటో, ఆమోదం తెలపకుండా తిరస్కరించడం. రెండవది ఫర్ పునఃపరిశీలనకు పంపిస్తే పార్లమెంటు దాన్ని సవరణ చేస్తూ కానీ చేయకుండా కానీ సాధారణ మెజారిటీతో మళ్ళీ రాష్ట్రపతికి పంపిస్తే దాన్ని ఆమోదిస్తాడు. ఇది సస్పెన్సివ్ వీటో. మనకి ఇక్కడ అబ్దుల్ కలాం గారు 2006లో జోడు పదుల బిల్లు, లాభదాయక బిల్లుల విషయం లోపల వీటోను ప్రయోగించారు. అదే ఏ వీటో? సస్పెన్సివ్ వీటో. ఎవరండి? అబ్దుల్ కలాం గారు. లాభదాయక జోడు పదుల బిల్లుల గురించి ఆ బిల్లు విషయంలో. ఇదే దీన్ని మూడవది
క్వాలిఫైడ్ వీటో అంటే ఏంటండి, సో పార్లమెంటు 2/3 మెజారిటీతోటి పంపిస్తే దాన్ని రాష్ట్రపతి ఆమోదం తెలుపుతాడు. ఇక 4వ వీటో ఏంటిదంటే పాకెట్ వీటో. సో ఈ 2 చేయకుండా అంటే తిరస్కరించకుండా, పునఃపరిశీలనకు పంపకుండా నిరవధికంగా బిల్లును వాయిదా వేశాడనుకోండి, లేదా పాకెట్‌లో పెట్టాడనుకోండి, అప్పుడు ఇదవుతుంది పాకెట్ వీటో అవుతుంది. ఈ విధంగా సింపుల్‌గా ఈ 4 వీటోలు అక్కడ ఉన్న అక్షరాలతోటి జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి కానివారు, ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి కానివారు, ఇక్కడ చిన్న కోడ్ జ్ఞాపకం పెట్టుకోండి. గోపాలకృష్ణ విపరీతంగా బీడీలు తాగుతూ ఉండడం వలన అతని యొక్క హృదయం షాక్ అయింది. సో హార్ట్ అరెస్ట్ అయిందనుకోండి, షాక్ అయింది. ఈ కోడ్ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. సో వీరేంటిదంటే ఉపరాష్ట్రపతిగా చేశారు, కానీ రాష్ట్రపతిగా చేయలేరు. గోపాల అంటే గోపాల స్వరూప్ పాఠక్, కృష్ణ అంటే కృష్ణకాంత్ గారు, బీడి అంటే బీడి జెట్టి గారు, హృదయ అంటే హృదయతుల్లా గారు, షాక్ అంటే భైరవ్ సింగ్ షెకావత్ గారు. షాక్ అంటే షెకావత్. ఏ షెకావత్? భైరవ్ సింగ్ షెకావత్. గోపాల, సో గోపాల్ అంటే గోపాల స్వరూప్ పాఠక్, కృష్ణ అంటే కృష్ణకాంత్, బీడి అంటే బీడి జెట్టి, హృదయ అంటే హృదయతుల్లా, షాక్ అంటే భైరవ్ సింగ్ షెకావత్ గారు. ఈ విధంగా సింపుల్‌గా ఒక్క 2 నిమిషాలు కేటాయించి 10 విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.